నమస్కారం అండి. మేడం ఈ మధ్యన కొత్తగా వచ్చే ఏదన్నా సాంగ్స్ గానీ, లేదంటే ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టడానికి బాగా ఎక్కువ సహకరిస్తున్నారు. మీరెక్కడ చదువుకున్నారు? మీరు ఏం నేపథ్యం ఏంటి? ఏ నమస్కారం అండి టీవీ8 గ్రూప్ వాళ్ళందరికీ. నా పేరు పరిణీత. నేను వాస్తవంగా చెన్నూరు అండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. అక్కడే నా చదువంతా జరిగింది. మీలాంటి ఉమెన్స్‌కి వాళ్ళు ఏదైతే రాణిస్తున్నారో దాంట్లో మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. మీకు ఈ సహాయం చేసే గుణం గానీ, మీరు నేపథ్యం ఏంటి? మీరెట్లా సహకరిస్తున్నారు వేరే వాళ్ళకి? అదే అండి, నేను ఉద్యోగం చేస్తూ కూడా ఆఫీస్‌కి వెళ్ళే వరకు ఇంట్లో పనులు, తర్వాత ఉద్యోగం, ఇంటికొచ్చాక ఇంటి పనులు, ఇవన్నీ చూస్తూ చూస్తూ ఒకరోజు అనిపిచ్చింది. ఎంతసేపు ఇల్లు, పిల్లలు, ఉద్యోగము ఇదేనా, మన పర్సనల్ ఏమి ఉండదా మన హాబీస్‌కి అనిపిచ్చిందండి. సో, ఆ నేపథ్యంలో ఆలోచిస్తూ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడం అలవాటు. స్కూల్ ఏజ్ నుంచి నాకు చాలా ప్రైజ్‌లొచ్చాయి. సో, అదే సాంగ్స్ వినడము, ఓన్లీ వినడమే కాకుండా మంచి సింగర్స్‌ని కొంచెం ఎంకరేజ్ చేస్తే బావుంటుంది, కొత్త కొత్తగా పాటలు పాడేవాళ్ళను అనే ఉద్దేశ్యంతో నేను 'పరి మ్యూజికల్ గ్రూప్' అని ఒక గ్రూప్ స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ గ్రూప్‌లో అంతా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు కొత్త సింగర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను. సో, దానివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ సింగర్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఫ్రెండ్స్ కూడా అందరూ కలిసి ఎప్పుడు ఉద్యోగము, ఇల్లు ఇది కాకుండా చాలా హ్యాపీగున్నాము అని చెప్తున్నారు. సో, ఇంకొకటేంటంటే నా హాబీస్‌లో సాంగ్స్‌తో పాటు పెయింటింగ్స్ అండ్ డ్రాయింగ్స్ కూడా చేస్తానండి నేను. మేడం పెయింటింగ్స్ అన్నారు కాబట్టి, యాహ్! ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఆర్ట్స్ అసోసియేషన్ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. అవునండి. ఎప్పుడైనా మీరు అక్కడ ఏమన్నా ప్రయత్నం చేశారా? ఇంతకుముందు నేను ఒకసారి మెహదీపట్నంలో ఒక ఎగ్జిబిషన్ అయిందండి. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్. అక్కడొకటి నేను ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత ఇంకా ముందు ముందు చేయాలని చూస్తున్నాను. సో, అందరి విషెస్ ఉంటే అది కూడా ఇప్పుడు చేస్తాను. ఆర్ట్ సైడ్ అన్నారు కదా మేడం. మీరు ఆర్ట్ సైడ్ మీ స్టైల్ ఏంటి? ఎట్లాంటి పెయింటింగ్ చేస్తారు మీరు? అంటే జనరల్‌గా నేను పెన్సిల్ స్కెచ్‌కి ఐ మోస్ట్‌లీ ప్రిఫర్ ఫర్ పెన్సిల్ స్కెచ్ ఎక్కువ ఇస్తానండి. ఓకే. పెన్సిల్ స్కెచ్‌తో పాటు ఈ మధ్య పోర్ట్రెయిట్స్ వేయడం కూడా నేర్చుకుంటున్నాను. అండ్ పెయింటింగ్స్ కూడా అక్రిలిక్, వాటర్ కలర్స్‌తో కూడా కొన్ని పెయింటింగ్ చేసి ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. మీరొక ఎంప్లాయీస్‌గా ఉండి, మీరు ఒక సైడ్ పెయింటింగ్స్, ఇంకా ఉమెన్స్ ఎంపవర్ విధంగా ఒక యాహ్! హెల్ప్ యాహ్! చేయడము. మన ఇంట్లో వాళ్ళ మదర్స్ గాని, వాళ్ళు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీ విషయానికొస్తే మా హస్బెండ్ గాని, పిల్లలు గాని నాకు సపోర్ట్ బానే ఉందండి. నో డౌట్. కాకపోతే నేను చెప్పేదేంటంటే ఇతర మహిళలుంటారు గదా కొంతమంది. వాళ్ళు అయితే గృహిణులే అవ్వచ్చు, ఉద్యోగస్తులే అవ్వచ్చు. కానీ మహిళలకు సరైన సపోర్ట్ లేదు అని నేను గమనించానండి. కాబట్టి దయచేసి అందరికి చెప్పేదేంటంటే గృహిణులకి ఎస్పెషల్లీ వాళ్ళకు కుకింగ్ కానియండి, ఆర్ట్ కానియండి, యోగా ఏదైనా వాళ్ళలో ఉన్న కళల్ని కొంచెం బయటికి తీసుకొస్తే అలాంటి వాళ్ళకి నేను ఎలాంటి సాయం చేయడానికైనా రెడీగా ఉన్నాను. సో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తే బావుంటుంది అని నా ఉద్దేశం అండి. మేడం మహిళలకు ఆల్మోస్ట్ పార్లమెంట్ లో కూడా ఉన్న యాహ్! బిల్లు సహజీవనం మీద కోర్టుకెళ్ళొచ్చు. ఇంతకుముందు లేకుండే. అవునవును. ఇంతకుముందు లేకుండా సహజీవనం ఏదన్నా నుండి ఏదన్నా వాళ్ళిద్దరికి సహజీవనం చేసే వాళ్ళకు ఏదన్నా ప్రాబ్లం వస్తే డివోర్స్ అయిపోతారు కానీ ఈ కోర్టుకి వెళ్ళడము ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు పార్లమెంట్ లో ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అదే అండి. సహజీవనం విషయంలో అంటే కూడా ఇప్పుడు ఇద్దరికి అండర్‌స్టాండింగ్ ఉంది అని సహజీవనం సంగతి పక్కన పెడితే, లేడీస్‌కి అక్కడ కూడా వెనక చూపే చూస్తున్నారేమో అనిపిస్తోంది. కాబట్టి కోర్ట్‌కి వెళ్ళే ధైర్యం కూడా ఏ విషయంలో కూడా నాట్ ఓన్లీ ఆ విషయము. ఇంట్లో కూడా ఏమైనా ఇబ్బందులొచ్చినా కూడా లేడీస్ కోర్ట్‌కి వెళ్ళే అంత ధైర్యం చేయట్లేదు. సో, కాబట్టి న్యాయంగా వాళ్ళు కరెక్ట్‌గా ఉంటే ఆడవాళ్ళు కూడా కోర్ట్‌కి వెళ్ళి గెలిస్తే బావుంటుంది. మన కోర్ట్‌లన్నీ రెడీగా ఉన్నాయి ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి. కానీ ఆడవాళ్ళలోనే ఆ ధైర్యం లేదు. కాబట్టి ఆ ధైర్యాన్ని నింపాలంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. అది నా మేడం గారు ఉద్దేశం. మీరు చెన్నూరు అన్నారు. అవునండి. మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు? మాకు ఏమన్నా వివరిస్తారా? నేను ఇంటర్మీడియేట్ వరకు చెన్నూరులో చదువుకున్నానండి. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి మంచిర్యాలలో బీఎస్సీ. దాని తర్వాత ఎంఎస్సీ, బీఎడ్ అన్ని వరంగల్‌లో చేశాను. తర్వాత మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్‌లో వచ్చి సెటిల్ అయ్యాను. సో, ఉద్యోగం అనేది నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరికైనా ఆర్థికంగా బలపడడానికి ఉద్యోగం పనికొస్తుంది. యూజ్ అవుతుంది. ఆ. బట్ మన ఆర్ట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ నా హాబీ ఒకటి ఆర్ట్ ఉంది. నేను ఆర్ట్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేస్తానంటే అది నా లైఫ్‌లో ఒకలాంటి కలర్స్‌ని ఫిల్ చేస్తుందనే ఫీలింగ్ అండి నాది. ఓకే. అదే విధంగా ఇప్పుడు మ్యూజిక్ విషయానికొస్తే ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, ఏదైనా కొంచెం టెన్షన్‌లో ఉన్నప్పుడు కూడా మంచి పాటలు వింటే
అట్లాంటివి మంచిగా stress mind కు అవుతుందండి, stress చాలా నుంచి రిలాక్స్ బయటపడతాం. అవుతుంది. సో అట్లా మనకున్న కళలతో మనం స్ట్రెస్ రిలీఫ్ గా కూడా వాడుకోవచ్చు అని నా ఉద్దేశం అండి. ఓకే మేడం. ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ కొన్ని ఆర్గనైజర్ తో టైప్ యా, అయ్యి యా. ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎన్ని ప్రోగ్రామ్ చేసింటారు? ఎట్లాంటి కార్యక్రమాలు మీరు చేశారు? అంటే ఇప్పుడు సాంగ్స్ ఈవెంట్స్ అయితే ఇప్పటి వరకు ఒక 4-5 ఈవెంట్స్ చేశానండి నేను. కరియోకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తో మన సింగర్స్ అంతా చాలా బాగా పాడతారు. ఒక 4-5 చేశాను. ఇప్పుడు ముందు ముందు ఏముందంటే ఆర్ఫనేజ్ పిల్లలు, అంటే అనాథ పిల్లలు, అవును. అందులో ఎవరైనా మంచి సింగర్స్ ని తీసుకొని వచ్చి, తర్వాత బ్లైండ్ పీపుల్ వాళ్ళని ఆల్రెడీ కొంతమందిని సెలెక్ట్ చేశామండి. ఓకే. ఆ బ్లైండ్ వాళ్ళు జనరల్ గా రోడ్ల మీద వాడుతుంటారు, Yes, పాపం yes, వాళ్ళకి madam. అవును ఎలాంటి మేడం. సపోర్ట్ ఉండదు. అవును మేడం. సో వాళ్ళది కూడా నేను ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ బ్లైండ్ వాళ్ళతోని ఒకటి త్యాగరాయ గారి ఓకే. సభలో ఒక మంచి ప్రోగ్రామ్ కాన్సెప్ట్ మేడం. చేస్తున్నాము. మంచి కాన్సెప్ట్ మేడం. సో దానికి ఏమైనా మనకు మేము చేసేది ఏం కమర్షియల్ ప్రోగ్రామ్ అయితే కాదండి, జస్ట్ గెట్ టుగెదర్. బట్ అలాంటి ప్రోగ్రామ్స్ లో అయినా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బ్లైండ్ వాళ్ళకి, ఆర్ఫనేజ్ పిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నామండి గ్రూప్ అందరం. మేడం గారు, అది. మేడం గారు, ఈ హెల్పింగ్ అనేది మీరు మీకు ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అండి, ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనం లైఫ్ ని మంచి ఎంజాయ్ చేస్తున్నాం, టీవీలు ఫ్రిడ్జ్లు. బట్ ఏం లేని వాళ్ళని చూస్తే ఒక్కోసారి చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు అనేది కాకుండా వాళ్ళకి కొంత వీలైనంత వరకు సహాయం చేయాలి. సో దానికి మా హస్బెండ్ గాని పిల్లలు గాని కూడా అందరూ ఓకే. మా ఫ్రెండ్స్ లో కూడా వాలంటరీగా ఎలాంటి సపోర్ట్ అడిగినా కూడా నాకున్న సర్కిల్లో అందరూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. కాబట్టి నేను చాలా హ్యాపీ అండి. అంటే అందరి ఫైనాన్షియల్ support విధంగా ఒక అందరు చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ సహాయం చేసే గుణం అనేది ఉండదు. ఉండదండి. ఇట్లాంటిది ఏం మీరు చెప్పక తప్పదు. అంటే మీ మదర్ వాళ్ళు మీ ఫాదర్ నుంచి వచ్చిందా, లేదంటే ఎట్లా మీరు ఒకటి డబ్బు చాలా మంది ఉంటుంది కానీ ఇట్లాంటి Yeah. కార్యక్రమాలు ఎవరు తక్కువ. అంటే యాక్చువల్ గా మా తాతగారు అనండి, లేదా మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మా మామయ్య గారు గాని ఇలా చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, కొంచెం ఏం లేని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో అయినా చదివించి Yes. ఉద్యోగాలు ఇప్పించడము, ఇలాంటివి మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మా మామయ్య గారు, మా తాతగారు, మా ఫాదర్ కొంచెం దానిలో ఉన్నారండి. వాళ్ళు కూడా ఎంప్లాయీసే, బట్ సాయం చేశారు చాలా మందికి. సో వాళ్ళ తర్వాత నేను కూడా వీలైనంత వరకు అందరి సహకారంతో బ్లైండ్ ఆర్ఫనేజ్ వాళ్ళకి హెల్ప్ చేయాలనేది నా ఉద్దేశం అండి. మేడం గారు, ఇంకా మహిళలకు ఆల్మోస్ట్ కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి. పార్లమెంట్ లో బిల్లు కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఈ ఆఫ్టర్ జాబ్ ఏమన్నా పొలిటికల్ కి ఇట్లా వచ్చే అవకాశాలు ఉందా? ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, పొలిటికల్ లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. బట్ ఇంకా 10 years ఉంది నాకు రిటైర్మెంట్ తర్వాత కూడా వాలంటరీగా, అంటే స్వచ్ఛందంగా ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే ఒకటి స్వచ్ఛందంగా చేయాలని నా ఉద్దేశం అండి. మరి ఇప్పుడు పెట్టుకున్న ఏదైనా ఆర్గనైజేషన్ నడుపుతున్నారా? ఆర్గనైజేషన్ ఏం లేదండి, అది ఆఫ్టర్ రిటైర్మెంటే నేను పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లేదు. లేదండి, వేరే వాళ్ళకి మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంటారు. సపోర్ట్ చేస్తున్నాము. మ్యూజికల్ విషయంలో మటుకు పరి మ్యూజికల్ గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నాము. ఓకే. దాని ద్వారా కూడా ఇక ముందు నేను చెప్పినట్టుగా బ్లైండ్ పీపుల్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం అండి. మీరు చదువుకున్న టైంలో మీ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ మా అమ్మాయి ఇట్లా ఈ ఫీల్డ్ లో వెళ్ళాలి అట్లేమన్నా ఏదైనా సజెషన్? అంటే యాక్చువల్ గా మా నాన్నగారికి నన్ను ఏదో లాయర్ చేయాలని ఒక కోరిక ఉండిందండి. బట్ అన్ఫార్చునేట్లీ లాయర్ అవ్వలేదు అనుకోండి. బట్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని చేశాను, మంచి చదువుకున్నాను. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మా ఇన్లాస్ బ్లెస్సింగ్స్, మా హస్బెండ్ సపోర్ట్ అన్ని ఉన్నాయి కాబట్టి. ఆఫ్టర్ జాబ్ డాడీ కానీ మదర్స్ కానీ మా కూతురు ఇట్లా అనుకున్నాను అనే వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్రెస్ మీ దగ్గర? యా, అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను, మంచి స్థాయిలో ఉన్నాను, మంచి ఫ్యామిలీ కూడా ఉంది. మా పేరెంట్స్ చాలా హ్యాపీ. అంటే ప్రస్తుతానికి మా నాన్నగారు లేరు, బట్ అతను నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆయనకు సదా రుణపడి ఉంటాను నా చదువు ఉద్యోగం విషయంలో. మా నాన్నగారు చేసిన సపోర్ట్ అనేది. మేడం గారు ఎప్పుడన్నా మీరు ఇట్లా ఏదైనా స్ట్రెస్ టైప్ అన్నారు కదా, ఏదైనా కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయండి, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఇట్లాంటి టైంలో ఇంట్లో సార్ సపోర్ట్ చేస్తే మీరు ఈజీగా తిరగలరు. యా, తప్పకుండా అండి. సార్ ఎట్లా సపోర్ట్ చేస్తారండి. నాకు వర్క్ ప్లేస్ లో లేట్ అయిందంటే జస్ట్ లైక్ వెజిటబుల్స్ కట్ చేయడమో, రైస్ పెట్టడమో, ఇట్లాంటి చిన్న హెల్ప్ పిల్లలు చేస్తారు, మా హస్బెండ్ కూడా చేస్తారు. అండ్ ఇంకొక హాబీ ఏంటంటే నేను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్ తో టూర్స్ కూడా చాలా వెళ్తానండి. వన్ ఆఫ్ మై హాబీ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆ విషయంలో కూడా నాకు ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు? ఇప్పటి వరకు అంటే అండి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో. మీకు బాగా ఇష్టమైన ప్లేస్ లైక్ అంటే బ్యాంకాక్, థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాం మేము. అండ్ ఇండియాలో వచ్చేసి గోకర్ణ,
Okay. లైక్ తమిళనాడు, Okay. కేరళ, Okay. మున్నార్, Okay. మాక్సిమం ఆల్ వయనాడు, Okay. మధుర మీనాక్షి టెంపుల్, మాక్సిమం ఆల్ కవర్ చేసామండి. Okay. మేడం మీకు ఈ ఇట్లాంటి కళల వైపు చేస్తున్నారు కదా, మీకు మేడం ఈ విధంగా అవార్డ్స్ లాంటివి కానీ లేదంటే అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు? యా నన్ను అప్రిసియేట్ చేసిన వాళ్ళంటే మా ఆఫీస్ లో కూడా కొన్ని గుర్తింపులు ఉన్నాయండి. సో ఆఫీస్ వాళ్ళని కూడా నేను చాలా గుర్తు పెట్టుకుంటాను. అండ్ మన మ్యూజికల్ గ్రూప్ లో వచ్చేసి కూడా వాళ్ళు కొన్ని పేపర్స్ లో అప్రిసియేషన్స్ ఇవ్వడము అవి చూసాను నేను. అండ్ కొన్ని మెమెంటోస్ అండ్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారండి. సో ఉద్యోగం విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ నాకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారండి మా వాళ్ళు. సర్టిఫికేట్స్ మెమెంటోస్. ఈ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ కు చీఫ్ గెస్ట్ గా పిలుస్తుంటారు కొంతమందిని. అలాంటి వాళ్ళు మీకు బాగా నచ్చిన వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ పైన అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు సార్, మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్నారు 2-3. వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ మారల్ సపోర్ట్ గానీ అన్ని చేస్తారు. మేడం అండ్ ఇంకా మా వారు కూడా ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారు. ఫైనాన్షియల్ గా ఏమన్నా మనం ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ప్రోగ్రామ్, బట్ మా వైపు నుంచి మేమే ఖర్చు పెట్టుకోవడంలో కూడా మా వారు నాకు సపోర్ట్ గా ఉన్నారు. మేడం సార్ గురించి నేను అడగలేకపోయాను. సార్ ఏదన్నా రియల్ ఎస్టేట్ లేదంటే? లేదండి, సార్ కూడా ఇంజనీర్ గా చేస్తారండి. ఓ గ్రేట్, జాబ్ లోనే ఉన్నారు. జాబ్ లో ఉన్నారు. ఓ గ్రేట్ గ్రేట్ మేడం. మేడం ఇంకా ఈ ఉమెన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి మీరు మహిళలకు ఎలాంటి సందేశం ఇస్తారు మీ నుంచి? అంటే వాళ్ళు సాంగ్ అవ్వడానికి కానీ, వాళ్ళు సొంతంగా ఎంటర్ప్రైనర్ కానీ, ఏదైనా జాబ్ కొట్టాలన్నా కానీ అట్లాంటి వాళ్ళు సాంగ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు? మీరు ఆల్మోస్ట్ ఈ మంచి ప్లేస్ లో ఉన్నారు. మహిళలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు గృహిణులు అండి. ఎంప్లాయీస్ కంటే 10:30 to 5 ఆఫీస్ ఉంటుంది. బట్ గృహిణులకు సండే సాటర్డే ఏం సెలవు ఉండదు. పాపం వాళ్ళు 24/7. అట్లాంటి వాళ్ళు నేనేమంటానంటే నాట్ ఓన్లీ ఇంటి పనులు, ఫ్యామిలీ, పిల్లలు కాకుండా వాళ్ళల్లో ఉన్న కళల్ని కొంచెం బయటికి తీసుకురాగలిగితే అది వాళ్ళకి, అంటే లైక్ ఇప్పుడు యోగా ఉందనుకోండి, వాళ్ళకి వాళ్ళు యోగా చేయడం కాకుండా నలుగురికి యోగా చేయడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ దొరుకుతుంది. ప్లస్ వాళ్ళల్లో ఉన్న కళ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ అండి, చాలా మంది పెళ్లికి ముందు మ్యూజిక్, డాన్స్ అన్ని నేర్చుకుంటారు. వాట్ ఎవర్ ద రీజన్స్ పెళ్ళవగానే అవన్నీ ఆగిపోతాయి. సపోర్ట్ చేయరు. సో అట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు, హస్బెండ్ అండి, అత్త మామలు, పేరెంట్స్ ఎవరైనా కూడా పెళ్ళైన తర్వాత కూడా విమెన్ కి కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ కళల్ని ప్రోత్సహిస్తే వాళ్ళకు కాస్త టైం పాస్ అవుతుంది, గుర్తింపు వస్తుంది, ప్లస్ ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు బలంగా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే మహిళలు అయ్యో మాకు సపోర్ట్ ఇవ్వరు, చేయరు, మేము వెనుకబడి ఉన్నామనండి, ఫస్ట్ మిస్టేక్ మేమే చేస్తున్నాం అనిపిస్తుంది. సో మనం కొంచెం ముందు స్టెప్ వేసి నాకు డాన్స్ వచ్చు, లేదా నాకు పాటలు వచ్చు, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని మనం మంచిగా అడిగితే వాళ్ళు కూడా కాదు అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఫస్ట్ మహిళలే ఒక ముందడుగు వేయాలండి. వేసి కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే నాలాంటి వాళ్ళు ఉన్నారండి, ఎవరికి ఎలాంటి హెల్ప్ ఉన్నా నేను చేయగలను. మేడం ఏదన్నా మీరు ఫ్యూచర్ లో ఏదన్నా ఎడ్యుకేషన్ గ్రూప్ 2 లెవెల్ కానీ అట్లాంటి గ్రూప్ 1 అట్లాంటి వాళ్ళకి మీ దగ్గరికి వస్తే మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? అంటే గ్రూప్ 2 లెవెల్ అంటే నేను అంతవరకు చెప్పలేను, బట్ ఫైనాన్షియల్ గా వెనుకబడి ఉండి మంచిగా చదువుకోగలిగిన స్థాయి అట్లాంటి వాళ్ళకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను సార్, నో డౌట్. మేడం మీరు చదువుకున్న ప్లేస్ లో మీ చెన్నూరులో ఆఫ్టర్ ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చేయాలని మీకు ఇట్లా మా ఊరికి, మా గ్రామానికి స్కూల్లో గానీ, మీరు పుట్టిన గ్రామానికి గానీ ఏదో ఒక చేయాలనేది ప్రతి వాళ్ళకి ఉంటది. అట్లాంటిది మీ కోరిక ఎట్లా ఏమైనా ఉందా? సో మేము చదువుకున్నంతా గవర్నమెంట్ స్కూల్ అండి, నో ప్రైవేట్, నో డొనేషన్స్, గవర్నమెంట్ స్కూలే. బట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పటికే మంచిర్యాల స్కూల్లో, అక్కడ చెన్నూరులో కొంతమంది గర్ల్స్ హై స్కూల్లో వెనుకబడ్డ అమ్మాయిలకి ఇయర్లీ కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా మంచి చదివే పిల్లలు, మంచి బ్రైట్ స్టూడెంట్స్. సో మీరు ఇప్పుడు ఒక సలహా ఇచ్చారు కాబట్టి ఇక ముందు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మా ఊర్లో చదువుకుని వెనుకబడిన ఫైనాన్షియల్ గా కొంచెం బ్యాక్ డ్రాప్ లో ఉన్న వెనుకబడిన వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఆలోచన ఇప్పుడు కొంచెం పెంచుకుంటాను. నెక్స్ట్ మీరు చేయబోయే ఫ్యూచర్ ప్రోగ్రామ్ బ్లైండ్స్ కోసం ఏదన్నా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారు కదా మేడం గారు, అది ఇంకా బెటర్ గా చేయాలి మేడం. మీరు ఇంకా బాగా ఈ ఏదైతే ఈ సొసైటీలో మంచి పేరు రావడానికి మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది మీరు ఇట్లాంటి ఆలోచన రావడము చాలా మంచి నేపథ్యం మేడం. అవునండి, అందుకే ఈ రోజు మీరు మంచి ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు మీరు.
అందులో సార్ కూడా మంచి సపోర్ట్, ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్. గ్రేట్ మేడం మీరు. ఆ, ఇంకొకటి మేడం, ఈ చాలా మంది రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ఇది అవుతుంటే అట్లాంటి వాళ్ళు మనకెందుకులే అని కొంతమంది వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంచెం ఏదన్నా వాళ్ళకు ఏదో మీకు తోచిన సహాయం చేయాలంటే కూడా కొంచెం వాళ్ళకి ఏదో ఆ టైంలో ఫుడ్ ఏదో యూజ్ అవుతుంది మేడం. అట్లాంటిది మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్, మీరు చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి మేడం. మేడం గారు, మాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్ అండి. మీ టీవీ గ్రూప్ టీం అందరికి, నాకు అందరు తెలియదు, సో టీం అందరికి ఈ అవకాశం ఇచ్చిన నాకు గ్రూప్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అండ్ ఆల్ ది బెస్ట్ విషెస్. సో ఫ్యూచర్ లో కూడా మీరు చెప్పినట్టుగా మా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అవి మీకు తప్పకుండా తెలియజేస్తాము అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.